హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ హాజీపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సిసిటిఎన్ఎస్ విభాగాల పనితీరును, సంబంధిత పోలీస్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్కి సమాచారం సెట్ ద్వారా రిసెప్షన్ సిబ్బందితో కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్కి మాట్లాడించడం జరిగింది. తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి, ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి, ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డీసీలు, మిస్సింగ్ ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ స్వరూప్ రాజ్ పాల్గొన్నారు. అటువైపు బాగా వస్తుంది. आप ट्रांजेक्शन के लिए 3 हेड कांस्टेबल्स 9 पीसी ऑर्गेनाइज करना. रिलैक्स. తర్వాత అవతలి గోడ పడుతుంది. ఇక్కడ కూడా ఈ గోడ పడుతుంది. మనకి ఇవన్నీ భూమి మనది. సివిలియన్కి యూస్ఫుల్ లేదు పోయింది, కానీ వర్షాకాలంలో బాగా జాగ్రత్త. సరే సార్ చూడండి సార్. నక్సల్ వస్తుందా? యాంటీ నక్సల్ అంతకుముందు ఉంది సార్. ఇప్పుడు వ్యాలీగఢ్పూర్ మొత్తం మంగి మంగి కంటిన్యూస్ బెల్లంపల్లి మీ దగ్గర ఇక్కడ వాటర్ సౌకర్యం వచ్చిన వాళ్ళు కలుస్తారా? తర్వాత ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ పెటిషన్ ఉంటే, అంటే కేసెస్ కట్టడానికి పరిస్థితి లేదు, అట్లా ఉన్న కేసెస్లో ఏం చేస్తారా? ఎస్ఐ గారు లేకుండా సపోజ్ ఆఫీసర్స్ అందరు బయట ఉంటే మీకు సెట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి తెలియకుండా ఒకసారి చూపిస్తారా? చూపించండి. Police control room from Alpha. We can be DC Able for గ్రౌండ్లో ఉంటే మనము కింద వచ్చేస్తాం, పైన ఉంటే డే బైనాక్యులర్స్ ఒక్కొక్క రోజు పెట్టి జస్ట్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఫోటో తీసుకొని పేపర్ చూపి theft case 51/25 डिटेक्ट अయిందా?
ఏం ఎఫర్ట్ ఉంది ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు వాంట్ ఆఫ్ ఏ క్లూ కావాలి సర్కిల్లో కావాల్సిన అన్ని బెనిఫిట్స్ వస్తుందా ఏం ప్రాబ్లం లేదా ఇక్కడ ఉన్న అందరు మనిషికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది మెంటల్ ఫిజికల్ హెల్త్ అన్ని మంచిగా ఉందా హ్యాపీగా చూసుకోండి ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బాగా ఉంటే సిపి గారి దగ్గర రండి నా దగ్గర రండి తప్పకుండా సమాధానం నిజం నిజాయితీగా మీరు పని చేసినా మీకు బాగా ఉంటే డెఫినెట్లీ ఆ బాగా సమాధానం చేస్తాం ఓకే పట్టుకోండి సీసీకి చూపించి మేము మీకు ఫోన్ చేయండి ఈరోజు నేను హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము మన పోలీస్ సిస్టంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం ఇన్స్పెక్షన్లో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మా మెన్తో మా సిబ్బందితో మాట్లాడాము వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా పరిస్థితి ఉంది జనరల్ వెల్బీయింగ్ గురించి అడిగాము తర్వాత ఈ మన ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది వెల్ఫేర్తో సహా పబ్లిక్ ఎట్లా వస్తున్నారు పబ్లిక్కి ఏమేమి ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది ట్రాఫిక్ గురించి లేకపోతే భూమి గురించి ఎట్లా ఉంది విషయం ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక ఏరియాలో ఉన్న జనరల్ విషయం వాటర్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి ఇవన్నీ విషయం తెలిసిపోతుంది అదేవిధంగా పాత కేసెస్కి ఇన్వెస్టిగేషన్కి స్టేటస్ ఎట్లా ఉంది మేజర్ గ్రేవ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి అదేవిధంగా మహిళా భద్రత గురించి సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది మీరు చూస్తున్నారా ఈ NH63 చాలా ముఖ్యమైన మార్గం ఉంది మనకు జగదల్పూర్ నుంచి నిజామాబాద్ కనెక్ట్ చేస్తుంది ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి సో దాట్ మనకు క్యాజువల్టీస్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తక్కువ చేసుకోవడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగా చేస్తున్నారు మా ఆఫీసర్స్ వాళ్ళకి అన్ని వైపు మనం సహాయం చేయడానికి సపోర్ట్ ఇవ్వడానికి హెడ్ క్వార్టర్ నుంచి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము థ్యాంక్ యూ